ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ లవర్స్ ద్వారా యేసయ్య ప్రేమగల మాటలు మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయం అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి ఆదివారం ప్రభు సన్నిధిలో ఆనందించి వాక్యముతో మీరు ఆశీర్వదించబడ్డారని మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యోగక్షేమాలు ఆత్మీయంగా తెలుసుకుంటూ మీ ఇంకా ఆత్మీయంగా బలపడాలని, ప్రభువులో ఎదగాలని మీ కొరకు ఈ మాటలు అందించడం జరుగుతూ ఉంది. దేవుని వాక్యంలో నుంచి ఈ ఉదయకాల సమయంలో ఒక మాట, కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన భక్తుడైన దావీదు ప్రారంభంలోనే ఈ మాటలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఎక్కడ కూర్చోవాలో, ఇటు నడవాలో, ఎక్కడ ఉండాలో ఇవన్నీ కూడా దేవుడు మనకి క్షుణ్ణంగా ఆత్మీయులైన దేవుని పిల్లలకి రక్షించబడిన తర్వాత ఉపదేశంలో మన ఆశీర్వాదానికి, మన మేలుకి, మన ఆత్మీయ క్షేమానికి కావలసిన దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు రాశాడు. కాబట్టి వాటిని మనం అనుసరించి నడుచుకుంటే మనం భూమి మీదను పరలోకంలోనూ తృప్తిగా సంతోషంగా జీవించడానికి ఒక ధన్యకరమైన జీవితాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని, పాపుల మార్గంలో నిలవకూడదని, అపహాసులు కూర్చునే చోటున కూర్చోకూడదని చెప్పి మరి ఏం చేయాలా? దుష్టుల దగ్గర ఉండకూడదు, పాపుల దగ్గర ఉండకూడదు, అపహాసుల దగ్గర ఉండకూడదు. మరి ఏం చేయాలి? దేవుని బిడ్డలు ఎక్కడ ఉండాలి? దుష్టులతో ఏం పని మనకి? పాపులతో ఏం పని? అపహాసకులతో ఏం పని? హేళన చేసేవాళ్ళు, పాపుల మార్గంలో నడిచేవాళ్ళు ఏం పని మనకి? మరి ఎక్కడ ఉండమన్నారు? దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించి దేవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందం ఉండాలి, మనకు సంతోషం ఉండాలి. అలా ఉండి దాన్ని ధ్యానిస్తూ ఉంటే, దేవారాత్రులు అంట, రాత్రి పగలు దాన్ని ధ్యానిస్తే నీవు ధన్యుడివి అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత కింద ఎలాంటి ఆశీర్వాదం ఉంటుందో ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి చెప్పాడు. నీటి కాలువన ఎవరైనా నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దుష్టులు అలాగనుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె ఎగిరిపోతారని చెప్తున్నాడు. దుష్టులు ఎగిరిపోతారు. ఆ ఎగిరిపోయే వాళ్ళ దగ్గర మనం ఎందుకు? ఆలోచన చేయండి. మేము ఒకసారి జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. మేము ఒకళ్ళు నీ కేసు ఏంది అని అడుక్కుంటాం. ఆ కేసు ఎలా, ఈ కేసు వల్ల నేను జైలుకి వచ్చాను అని చెప్తా ఉంటాను. అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వస్తే, అప్పుడే దేవుని బిడ్డలారా ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పేసానంటే, అన్న మా ఇంటి పక్కన గొడవ జరుగుతుందన్న, గొడవ జరుగుతుంటే ఏం జరుగుతుందా అని చూడటానికి అని వెళ్ళాను. ఎంతే, ఇంకా వాళ్ళకి నేను కూడా కొట్టడానికి వచ్చాను అనుకొని నా పేరు పెట్టారు. ఎందుకు వెళ్ళానో అనిపించింది. ఆడికి వెళ్ళబట్టి చూడటానికి వెళ్ళినందుకు ఈరోజు నేను జైల్లో ఉండాల్సి వచ్చింది. మనం ఏదో చూడటానికైనా వెళ్తాం, ఏదో చేయటానికైనా వెళ్తాం. చాలామంది ఇట్లానే ఉంటారు, అర్థం వల్ల. అందుకని దేవుడు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు మనకి. ఇంకో సహోదరుడు వచ్చాడు. ఇంకో సహోదరుడు ఒక రౌడీ షీటర్ ఒక హత్య కేసులో వచ్చి అతను దేవుడిని నమ్ముకున్నాడు. దేవుడిని నమ్ముకొని ఒక రోజున మరి అతని కేసులో ఉన్నటువంటి ఒక ఇద్దరు జైల్లో గొడవ కొట్లాడుకుంటుంటే వాళ్ళేమో వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు దేవుణ్ణి నమ్ముకోవాలా, ఇతడేమో దేవుణ్ణి నమ్ముకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇతను ఆ గొడవలో, అదే నా ఫ్రెండ్స్ గొడవలో ఉన్నారే, నేను వెళ్ళాలి ఎట్లాంటి సమయంలో అని చెప్పేసి అతను వెళ్తూ ఉంటుంటే, అరే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావని మనస్సాక్షి తనతో మాట్లాడి ఒక వాక్యాన్ని దేవుడు గుర్తు చేశాడు. ఏంటంటే, తనకు పట్టని జగడమును జోలిపోయేవాడు దాటిపోతున్న కుక్క చెవులు పట్టుకున్న వాడితో సమానం అని అన్నాడు. సామెతల గ్రంథంలో ఉంటుంది. తనకు పట్టని జగడం అంటే తనకు అవసరం లేని గొడవ జోలికిపోతే మనల్ని దాటిపోతున్న కుక్క చెవులు పట్టుకుంటుంది. కుక్క మౌనంగా వెళ్తుంటే దాని చెవులు పట్టుకుంటే ఏం చేస్తుంది? అది మౌనంగా ఉంటుందా? ఎదిలించుకొని కరవదా మనల్ని? కాబట్టి ఆ వాక్యంతో దేవుడు మాట్లాడి మనస్సాక్షి వెంటనే దానికి లోబడి ఆ గొడవ జోలి పోకుండా, ఆ గొడవలో పాలు బగుసులు అవ్వకుండా, స్నేహితులే అనుకొని పోకుండా వెంటనే ఆ వాక్యానికి లోబడి తిరిగి వచ్చేసాడు.
వచ్చి నా ప్రియ దేవుని బిడ్డలారా, తెల్లారు ఉదయాన్నే వాళ్ళిద్దరిని బాగా కొట్టేసి ఎటువంటి అంటే అక్కడ ఆ రాజమండ్రిలో ఉండకుండా తల ఒక దిక్కును పంపించేశారు. అప్పుడు దేవునికి ఇతను స్తోత్రాలు చెల్లించి, ప్రభువా ఈ కీడు నుంచి నన్ను తప్పించావయ్యా అని దేవుని మహింపరిచాడు. దేవుడు ఎందుకు చెప్తాడో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన మేలు కోరి ఏం మాట్లాడుతున్నాడా, ఎందుకు మాట్లాడుతున్నాడా అర్థం చేసుకోవాలి. మనం ఎలా బ్రతికితే, ఎలా జీవిస్తే, ఎలా ఉంటే ఆశీర్వదించబడతామా అనేది బైబిల్లో మన జాతకం అంతా, మన లైఫ్ అంతా కూడా ఉంది. అందుకే నువ్వు రక్షించబడ్డావు, దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందించి దేవారాత్రులు దాన్ని ధ్యానిస్తే నువ్వు ధన్యుడివి, నువ్వు ఫలిస్తావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ధర్మశాస్త్రాన్ని ప్రేమించమని చెప్తున్నాడు. నీవేదన్నా ఆనందం ఏదైనా నీకు ఉందంటే వాక్యం యందు, దేవుని నీతి యందు, దేవుని శాస్త్రం యందు ఆనందం ఉంచి దేవారాత్రులు దాన్ని ధ్యానించు. జ్ఞానం వస్తుంది, అభిషేకం వస్తుంది, ఏమండి ఆశీర్వాదం, నీవు ధన్యుడు అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు రక్షించబడి నీ మార్గాలు, నువ్వు కూర్చునే ప్లేసులు, ఏమంటే నువ్వు నడిచే ప్రాంతాలు, ఎవరితో ఉంటున్నావు, ఎలా ఉంటున్నావు, ఒకవేళ ఎలాంటి దుష్టులు మార్గాల్లో ఉండి ఒకవేళ ధన్యకరమైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నావేమో, ఏమండి ఫలాలు పోగొట్టుకుంటున్నావేమో, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావేమో. అందుకే నీ కుటుంబం ఒకవేళ అసమాధానంతో ఉంటుందేమో, నెమ్మది లేకుండా ఉంటుందేమో, ఈ గలిబిలి గందరగోళాల మధ్య దాంట్లో చిక్కుకుపోతున్నావేమో. ఒకసారి పరిశీలన చేసి నిన్ను ఆలోచన చేసి ఇప్పుడే ప్రార్థన చేసి ఈ రోజు నుంచే ధర్మశాస్త్రాన్ని ప్రేమించి, ధర్మశాస్త్రం అందు ఆనందించి, దేవారాత్రులు దాన్ని ధ్యానించి, ఆత్మ సంబంధమైన ఫలాలతో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నీవు నీ కుటుంబం దీవించబడదుగాక. ప్రార్థన చేద్దామా? సర్వకృప అనేది యేసు ప్రభువు నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల జీవితంలో నాయన మీ ఆనందం ఏదైనా ఉందంటే మీ ధర్మశాస్త్రం నందు, మీ మాటలు ఏంటి మాకు ఆనందం, దానివల్ల మాకు ధన్యకరమైన జీవితం వస్తుంది, మేము ఆశీర్వదించబడతాం. లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకొని నీ బిడ్డలు ఈ రోజున నాయన నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించే కృప, నాయన ధర్మశాస్త్రం ఆనందించే కృప ప్రతి కుటుంబానికి దయచేయి. ప్రతి కుటుంబంలో లోటుపాట్లన్నీ సరిచేసి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.